టీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా రియాక్ట్ అవుతున్నారు. బసవరాజ్, గుడ్ ఈవినింగ్. అసలు ఏంటి ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డి సంబంధించిన దగ్గర నుంచి ఒక్కొక్కటిగా మాటలు పెరుగుతూ వస్తున్న పరిస్థితి చూస్తున్నాం. గతంలో జరిగిందేంటి, జరగాల్సిందేంటి, ఇప్పుడు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ఏంటి, ఎందుకు ఇంత వ్యవహారం నడుస్తుంది అసలుకి? గుడ్ ఈవినింగ్ శ్రేయర్ గారు. మొత్తానికి పాలమూరు రంగారెడ్డి ఏదైతే ఎత్తిపోతల పథకం ద్వారా 12 లక్షల ఎకరాలకు మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లో సాగునీరు అందించేందుకు ఏర్పాటు చేసిన ప్రాజెక్టు 2015లో ప్రారంభమై ఇప్పటి వరకు అది ఎంతవరకు ప్రోగ్రెస్ అయిందో కానీ రాజకీయ నాయకుల మధ్య తీవ్రస్థాయి మాటల యుద్ధానికి అయితే తెరలేసింది. దాదాపు 8 సంవత్సరాలు బీఆర్ఎస్ పాలన కొనసాగినప్పుడు జరిగిన ప్రగతి ఏంటి, ఈ 2 సంవత్సరాలుగా జరిగింది ఏంటి అనేది ఒకసారి మనం బేరీజు వేసుకున్నట్లయితే మొత్తం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో 6 రిజర్వాయర్ల నిర్మాణం చేపట్టాల్సి ఉంది. అయితే దీంట్లో ఇప్పటి వరకు చేపట్టిన రిజర్వాయర్లలో 3 రిజర్వాయర్లు పూర్తి స్థాయిలో కంప్లీట్ అయ్యాయి. నార్లాపూర్ కావచ్చు, ఏదుల కావచ్చు, అదేవిధంగా వట్టెం రిజర్వాయర్ పూర్తి స్థాయిలో కంప్లీట్ అయింది. కర్వెన, ఉద్దండాపూర్ పనులు కొనసాగుతున్నాయి. కర్వెన దాదాపు పూర్తి కావచ్చింది. ఉద్దండాపూర్ లో ఇంకా పెద్ద ఎత్తున పనులు కొనసాగాల్సి ఉంది. అంటే ఏదైనా రిజర్వాయర్ కట్టడము, దాంట్లో నీళ్లు నింపడము, తర్వాత చివరిగా ఆయకట్టుకు నీళ్లు ఇవ్వాలంటే మాత్రం దానికి మెయిన్ గా కావాల్సిన మెయిన్ కెనాల్స్, డిస్ట్రిబ్యూటరీస్, అదేవిధంగా సబ్ కెనాల్స్ ఇవన్నీ కూడా నిర్మాణం చేపట్టినప్పుడే రైతులకు ఏదైతే కావాల్సిన ఆశ ఉందో ఆ ఆశ నెరవేరుతుంది. అంటే రైతుల పొలాలకు నీళ్లు వెళ్ళాలంటే కెనాల్ నిర్మాణం అనేది కంపల్సరీ. అయితే ఇప్పటివరకు మన గత 8 సంవత్సరాల ప్రభుత్వం ఏదైతే బీఆర్ఎస్ హయాంలో జరిగిన పనులను మనం పరిశీలించినట్లయితే కేసీఆర్ చెప్పినట్లుగా 27,000 కోట్ల రూపాయల మేరకు పనులు జరిగాయి. ఆ పనులు పూర్తిగా అంటే రిజర్వాయర్ల నిర్మాణము, మోటార్ల ఏర్పాటు, అదేవిధంగా ప్రధానమైన టనల్స్ నిర్మాణం వరకు మాత్రమే జరిగింది. కానీ ఏదైతే రిజర్వాయర్ల నుంచి రైతుల పొలాలకు రావాల్సిన కెనాల్స్ నిర్మాణం కానీ, అది భూసేకరణ కానీ ఏమాత్రం కూడా అంటే చిన్న పీచుకొప్పులంతా కూడా అక్కడ పనులు జరగలేదు. దానికోసం భూసేకరణ జరగలేదు. అంటే పెద్ద ఎత్తున ఇంకా పనులు 90% పనులు పూర్తయ్యాయని చెప్తున్నారు. అయితే ఈ 90% పనులలో ముఖ్యంగా మనకు జరిగిన పనులు రిజర్వాయర్ల నిర్మాణంలోనే 90% పనులు చూపిస్తున్నారు. కానీ ఏదైతే రిజర్వాయర్ల నుంచి కెనాల్స్ కు వెళ్లాల్సిన మాత్రం అంటే రిజర్వాయర్ నుంచి పొలాలకు వెళ్లాల్సిన కెనాల్స్ మాత్రం అంటే ఒక్క ఎకరా భూసేకరణ కూడా జరగలేదు. కనుక ఇక్కడ భారీ ఎత్తున భూసేకరణ జరగాల్సి ఉంది. తర్వాత కెనాల్స్ నిర్మాణం చేపట్టాల్సి ఉంది. ఇవన్నీ కాకుండానే 90% నిర్మాణం పూర్తయిందని చెప్పి కేసీఆర్ చెప్పడం అంటే ఓన్లీ రిజర్వాయర్ల నిర్మాణం వరకే 90% అయింది. అది రిజర్వాయర్లలో కూడా మనకు ముఖ్యంగా చెప్పాలంటే ఏదైతే కేసీఆర్ ఉద్యమ సమయంలో లక్ష్మీదేవిపల్లిని చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ వచ్చారు. లక్ష్మీదేవిపల్లి అనేది అంటే తెలంగాణలో ఒక టాప్ మోస్ట్ పాయింట్ అన్నట్టు. అంటే అది దాదాపు 580 మీటర్ల సముద్ర మట్టానికి 580 మీటర్ల ఎత్తులో ఉంటుంది. అక్కడ నుంచి నీళ్లు మొత్తం పొలాలకు అంటే గ్రావిటీ ద్వారా పోయే అవకాశం ఉండే రిజర్వాయర్ ఇది 2.8 TMS లో చేపట్టిన రిజర్వాయర్. కానీ ఈ రిజర్వాయర్ నిర్మాణం కానీ, అక్కడికి వెళ్లాల్సిన కాల్వలు కానీ ఏమాత్రం కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేపట్టలేదు. దాని గురించి ఊసే లేదు. అంటే చివరిలో బీఆర్ఎస్ ప్రభుత్వం చివరిలో కూడా లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ లేకుండానే మొత్తం ఆయకట్టుకు నీళ్లు ఇస్తామన్న ప్రణాళికలు కూడా చేసుకున్నారు. కానీ అక్కడ బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడం, అదేవిధంగా ఏదైతే కెనాల్స్ నిర్మాణం కోసం చేపట్టిన పనుల్లో అంటే తీవ్రమైన లొసుగులున్నాయన్న ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీని పక్కకు పెట్టింది. ఇప్పుడు ప్రస్తుతానికి కెనాల నిర్మాణం పైన దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఉద్దండాపూర్ లో పెద్ద ఎత్తున అక్కడ పరిహారం ఏదైతే ముంపు బాధితులు ఉన్నారో దాదాపు అంటే 3 గ్రామాల ప్రజలు, అదేవిధంగా 5 తాండాల ప్రజలు, ఈ 5 తాండాలను 3 గ్రామాలను కూడా అక్కడ పూర్తిగా ఎవాక్యువేట్ చేయాల్సి ఉంటుంది. దానికోసం పెద్ద ఎత్తున ఇప్పుడు ప్రస్తుతం అక్కడ జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి దానికోసం ప్రయత్నం చేస్తున్నాడు. అదేవిధంగా మొన్నటికి మొన్న ఈ డిసెంబర్ లోగా వారికి పరిహారం కూడా ఇస్తామని చెప్పి ఆ మాట కూడా ఇచ్చారు. కానీ ఇప్పటి వరకు అంటే పరిహారం కొన్ని తండాల వాళ్ళకి పరిహారం వచ్చింది. ఇంకా చాలా మటుకు అంటే ఊర్లలో ఏదైతే ఉద్దండాపూర్ పెద్ద ఊరు ఉంది, అదేవిధంగా వల్లూరు పెద్ద ఊరు ఉంది, కిష్టాపూర్, ఈ 3 ఊర్లకు కూడా అంటే పెద్ద ఎత్తున పరిహారం రావాల్సిన అవసరం ఉంది. మొత్తానికి తీసుకున్నట్లయితే మీరు అన్నట్లుగా 3 రిజర్వాయర్లు సంబంధించినటువంటి పనులు 90% అయినాయి. కొంత మోటార్స్ కావచ్చు, టెనల్స్ వర్క్స్ మిగిలినటువంటివి చేయాల్సి ఉంది. ప్రాసెస్ జరగాలి. సో వాటికి సంబంధించినటువంటి భూసేకరణ ఇవన్నీ చాలా కీలకమైనటువంటి అంశాలు కూడా పెండింగ్లో ఉన్నాయి. సో ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు అయితే 29న నుంచి మొదలు కాబోతున్నాయి. నీటి సంబంధించిన విషయం పైన తెలంగాణ రాష్ట్రానికి ఎవరు హయాంలో ఏం జరిగింది, ఇప్పుడేం జరుగుతోంది అనే దానిపైన చర్చకి రావాలని చెప్పి కోరుతున్నారు. సో ఇంకోవైపు మేము క్షేత్రస్థాయిలో వచ్చి కూడా పోరాటం చేస్తామని చెప్పి మనం చూసాం. కేసీఆర్ గారు మాట్లాడారు, తర్వాత దాని కంటిన్యూగా జరుగుతుంది. గ్రౌండ్ లెవెల్లో కూడా దీనిపైన ఎట్లా చర్చ జరుగుతుంది, వీరేమంటున్నారు, బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన వాళ్ళు, కాంగ్రెస్ సంబంధించినటువంటి వారు దీనికి ఏం కౌంటర్ ఇస్తున్నారు, ప్రజలు ఏమనుకుంటున్నారు అసలు?
ఖచ్చితంగా ప్రస్తుతం ఏదైతే కేసీఆర్ మొన్న మీ ప్రెస్ మీట్ లో చెప్పిన అంశాల ప్రకారం ముఖ్యంగా మహబూబ్ నగర్ లోనే వచ్చే నెల మొదటి వారంలో ఖచ్చితంగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో గానీ లేదంటే భూత్పూర్ మున్సిపల్ కేంద్రంలో గానీ పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభకు